సో ఆనంద బ్రహ్మలో ఒక మందాకిని నాకు ఒక ఆల్మోస్ట్ డ్రీమ్ గర్ల్ లాగా అనిపించేది అనమాట. అంటే అంత అద్భుతంగా రాశాడు ఆయన విలేజ్ పార్ట్. ఒక 17 ఏళ్ళ అబ్బాయి ఒక మ్యారీడ్ అమ్మాయిని చూడడము, ఆ గోదావరిని వర్ణించడం, ఇవన్నీ ఎలా అనిపించాయంటే లైక్ ఇట్ మెస్మరైజింగ్. అక్కడ ఏం జరిగిందంటే ఈ నవల కంప్లీట్ క్లైమాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 210 పేజెస్లో 170 వరకే ఉన్నాయి, 30 పేజెస్ కట్ అయిపోయింది, వైట్ పేపర్స్ వచ్చినాయి. ఇప్పుడు క్లైమాక్స్ ఏమైంది? సో దానికోసం ఏం చేశానంటే బుక్ కొనాలంటే అప్పుడు నాకు కొన్ని చదువుతారు ఇవన్నీ తెలియదు. సో వెబ్సైట్లో ఆనంద బ్రహ్మ పీడిఎఫ్ దొరుకుతుందని అడిగితే telugu1.com అని ఒక వెబ్సైట్ ఉంది, తెలుగు1 గ్రంథాలయం. సో దాంట్లో ఆ క్లైమాక్స్ చదివినాను. సో చదివిన తర్వాత ఆ వెబ్సైట్లో ఏముందంటే రైటర్ బై రైటర్ బుక్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఏమైందంటే ఆ బుక్స్ చదువుతూ ఖాళీ అంటే నిరుద్యోగం ఉన్నప్పుడు ఖాళీనే. సో అలా చదువుతూ పోయాను. చదివిన తర్వాత నాకు 2015లో ఐటీ జాబ్ వచ్చింది. 11 months తర్వాత మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమ్స్ ఊరికి రాస్తే